పద్ధతిగా మాట్లాడడం ఇప్పటి వరకు రాలేదు నీకు. కేటీఆర్ ఏదైనా ఆలోచించి మాట్లాడాలని చెప్తున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ, తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకే కేసీఆర్ అంటోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు, నువ్వు మంత్రి అయినవు. లేకుంటే ఒక తాగుబోతులు పెట్టినటువంటి పార్టీని, ఒక లుచ్చాగాళ్ళు పెట్టినటువంటి పార్టీని దుబాయ్ ఫైరోగులు చేసి కార్మికులను కర్షకులను కూలి చేసుకులను ముంచినటువంటి కేసీఆర్ను ఈ రాష్ట్రానికి 10 జన్మలొచ్చిన ముఖ్యమంత్రి కాకపోతుండే. ఈ లోఫర్గాలను ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముదురా? అది నువ్వు గుర్తుపెట్టుకో కేటీఆర్. నువ్వు థర్డ్ క్లాస్ పోయి నువ్వు థర్డ్ క్లాస్ చీప్ లిక్కర్ కానుంచి నీ అయ్య తాగిండు. నీ అయ్యని తెలంగాణ ప్రజలు నమ్ముదురా? చెప్పు. ఇది పచ్చిగా నేను మాట్లాడుతున్నా. ఇది నువ్వు జవాబు చెప్పు. మీకు చరిత్ర ఏది, మీ కుటుంబం ఉంది నాకు చెప్పు. మీ తండ్రి కేసీఆర్ అంటోడు కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేసిండు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు దగ్గర పనిచేసిండు. ఎక్కడ పనిచేసినా సారా కానుంచి మొదలుకుంటే, చీప్ లిక్కర్ కా నుండి మొదలుకుంటే, మరి అట్లా తాక్కుంటా ఉన్నోడు టీఆర్ఎస్ పార్టీ పెడితే ఆ టీఆర్ఎస్ పార్టీని ఏమంటారు? థర్డ్ క్లాస్ వన్ పార్టీ కదా. థర్డ్ క్లాస్ వన్ పార్టీ కదా. పార్టీ పెట్టుకొని ఆ పార్టీ పేరు మీద తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు. తెలంగాణను అప్పుడు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తే ఈ పార్టీ కూడా పెట్టపోవు. మంత్రి పదవి కేసీఆర్కు ఇయ్యనన్నాడు కాబట్టే బయటికి వచ్చి ఏదైతే బాగుంటుందని ఆలోచన చేసి టీఆర్ఎస్